హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను, మా చెల్లి, మా మమ్మీ, మా పాప అయితే బయటకు వెళ్తున్నాము గోల్డ్ షాప్కి. మా కజిన్ అంటే వదిన అనమాట, తను యూఎస్లో ఉంటారు. తనకి సైడ్ ఇయర్ టాప్స్ కావాలి అంటే చూద్దామని వెళ్తున్నాము. మా చెల్లి ఎలాగో యూఎస్లోనే ఉంటుంది కదా, తనతో పంపించవచ్చు తను వెళ్ళినప్పుడు అని చెప్పేసి అయితే ఇప్పుడు వెళ్తున్నాం షాపింగ్కి అయితే. మేమైతే ఇంకా జ్యువెలరీ షాప్కి రీచ్ అయ్యామన్నమాట. వెళ్ళగానే పాప తన హడావుడి స్టార్ట్ చేసేసింది. పైన కూర్చొని మొత్తం అక్కడ అన్ని కింద పడేస్తూ ఉంది, వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ తీసుకొని. ఇంకా అక్కడ ఎంప్లాయీస్ చాలా కూల్గా ఉండే. పాప అయితే మంచిగా ఎంగేజ్ చేసి పాపతో అయితే మంచిగా ఆడుకున్నారు. మేమైతే ఇంకా టాప్స్ చూస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే సింగిల్ స్టోన్ చూస్తున్నాము. సింగిల్ స్టోన్లో ఏంటంటే ఎక్కువ మోడల్స్ ఉండవు కదా, లైక్ షేప్స్ ఎలా అంటే స్టార్ కానీ రౌండ్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా మా వదినకైతే వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం. బట్ ఏంటంటే వీడియో కాల్ అసలు క్లియర్గా అనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం పిక్స్ తీసి పెట్టాము. తనకి ఏంటంటే రిక్వైర్మెంట్ ఓన్లీ స్మాల్ సైజ్ ఉందా అని అనుకుంది. ఇంకా స్మాల్ సైజ్ పెట్టాము, తను సెలెక్ట్ చేసుకుంది. అవి అయితే పక్కన పెట్టేశాము. ఇంకా మేమైతే అక్కడ రింగ్ మోడల్ చూస్తున్నాము. మా వదిన ఏంటంటే స్టోన్ విజిబిలిటీ ఎక్కువ ఉండాలి, ఎక్కువ కనిపించాలి గోల్డ్ కంటే అని చెప్పింది. అందుకని చెప్పేసి అన్ని మోడల్స్ పరీక్షించి చూస్తున్నాము. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ సేమ్ ఉన్నాయి, మీకు లైటింగ్లో అట్లా డిఫరెన్స్ లాగా అనిపిస్తుంది, గోల్డ్ ఎక్కువ స్టోన్స్ తక్కువ లాగా, బట్ అన్ని మోడల్స్ సేమ్ అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సెకండ్ టాప్స్ రింగ్ మోడల్ అనమాట. ఎక్కువ మోడల్స్ లేవు, బట్ ఉన్న మోడల్స్ ఎట్లా అంటే 10 సెట్స్ అట్లా ఉండే అనమాట. కొన్ని చాలా బాగున్నాయి అసలు, మొత్తం స్టోన్ వర్క్తో. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, యూనిక్గా ఉంది. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. 1 పెయిర్ స్టడ్స్, 1 పెయిర్ రింగ్ మోడల్ తీసుకున్నాము. ఇంటికి వెళ్దామంటే మా ధృవి ఇంటికి రానంటుంది. ఆమెకి ఇంకా తను తీరలేదంట. షాప్ మొత్తం పీక్ పందిరేసింది. ఎన్ని రౌండ్స్ తిరిగిందో షాప్లో మొత్తము. ఆ సోఫాస్ ఎక్కడము దిగడము, ఆ బాటిల్స్ ఎత్తేయడం. అమ్ము ఆమెను తీసుకెళ్ళాలంటే పెద్ద టాస్క్ బయటికి. బట్ మా మమ్మీ ఉంది కాబట్టి మొత్తం మా మమ్మీయే చూసుకుంది. గోల్డ్ రేట్ ఎక్కువగా ఉండడం వల్లనో, లేదంటే మ్యారేజెస్ సీజన్ కాకపోవడం వల్లనో తెలియదు కానీ అసలు షాప్లో రష్ే లేరు. చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇది చాలా పెద్ద స్టోర్ అసలు. 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే డైమండ్స్ అండ్ హెవీ నెక్ సెట్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఏమో సిల్వర్, సింగిల్ స్టడ్స్, సింపుల్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. చూడండి ఎంత ఖాళీగా ఉంది స్టోర్ అయితే అసలు. ఇంకా మా ధృవి తగ్గేదే లేదని చెప్పి చేస్తూ ఉంది అసలు.
ధృవి అయితే బాటిల్స్తోనే ఆడుతూ ఉంది. షాప్లో ఉన్న బాటిల్స్ మొత్తం ఆమెకే కావాలంట. ఇంకా మా ధృవి చూడండి బాటిల్స్ ప్యాకెట్ దగ్గర కూర్చుంది. ఇంకా దానికి హోల్ పెట్టేసి బాటిల్స్ మొత్తం బయటికి తీసి పడేస్తూ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఆ బాటిల్స్ ప్యాకెట్ ఆమె లేపాలంట. ఆమె వెయిట్కి వాటికి సంబంధమే లేదు, అవి లేపాలని చెప్పి ఏడుస్తూ ఉంది. ఇంకా ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నేనైతే లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను ఏం తీసుకున్నాము ఏంటా అని చెప్పేసి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బై బై.